పందుల ద్వారా స్వైన్ ఫ్లూ వస్తుందని, కుక్కల ద్వారా రెమిడీస్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది కనుక సో వాటి నివారణలో చర్యలు ఏమైనా ఉన్నాయి? దాని గురించి ఇక స్పెషల్గా మా చైర్మన్ సార్ ఏం చేశారంటే సార్, సూటిగా అడుగుతా సుత్తి లేకుండా, వైస్ చైర్మన్ అంటే పక్క సీటు అనే పేరే ఉంది ఇప్పటివరకు కూడా. సో మీ యొక్క ఐడియాస్, మీ యొక్క ఆలోచనలు తీసుకుంటున్నారా? 100% సార్. ప్రతి ఒక్కటి మా తెలంగాణ కొత్త రాష్ట్రం 2014లో, 2020లో కొత్త మున్సిపాలిటీ పోచారం. సో ఎప్పుడైనా మొదట ఏర్పడినప్పుడు తరతరాలుగా గుర్తుండిపోయేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు కదా, మీ ప్రణాళిక ఎలా ఉంది మరి? మేము అందు గురించే సార్, ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ అయినప్పటి నుంచి చాలా సంతోషపడతారు మా పబ్లిక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సో మంచినీళ్ళు తాపటంలో భగీరథ, ఉన్న చెరువులను నీటిగా సుందరీకరించడం కాకతీయ. మరి మీ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఏమైనా ఉన్నాయి అలాంటివి? మా మున్సిపాలిటీలో అయితే వాటర్ సమస్య లేదు సార్. ఇప్పుడు ఎమ్నంపేట ఐకేగూడలో కొంచెం సమస్య ఉన్నది, వాసమే. చూస్తూనే ఉన్నాం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోచారంలో మరి ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు. అలాగే చూసినట్టయితే ప్రతి కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, మరి అలాగే చూసిన మేయర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ అందరినీ కూడా అడుగుతున్న సందర్భంలో వారి డెవలప్మెంట్కి ఎలా కృషి చేస్తున్నారు. చాలా వరకు చూస్తూనే ఉన్నాం సర్పంచులు, ఉప సర్పంచుల పోరు ఎలా ఉంటుంది, మరి వైస్ చైర్మన్ల యొక్క పోరు ఎలా ఉంది, వారి యొక్క విజన్ ఏందనే విషయంలో ప్రస్తుతం మనతోటి పోచారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నానావత్ రెడ్డి నాయక్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి వారి యొక్క మనోగతం తెలుసుకుందాం. మొదట నమస్తే అండి. నమస్కారం సార్. బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం రావడం అరుదు, కొట్లాడుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా, రిజర్వేషన్ ఉన్న చోటనే కానీ. సో మీరు ఈ పదవికి ఎలా వన్య తీసుకొస్తారు? ఇది మాకు మినిస్టర్ సార్ త్రూ వచ్చింది సార్ ఈ పదవి. మాకు కొండలరెడ్డి సహకారం గిట్ట ఫస్ట్ రాజకీయంలో ఉన్నప్పటి నుంచి గిట్ట మా చైర్మన్ గారి సహకారం ఉంది నాకు. స్టార్టింగ్గా నేను వార్డ్ నెంబర్, ఇంతకుముందు బ్యాంక్ డైరెక్టర్ చేసినప్పుడు గిట్ట, దాని తర్వాత వార్డ్ నెంబర్ చేసినాను ఇదే పోచారం మున్సిపాలిటీలో. ఇప్పుడు ప్రజెంట్ నేను వైస్ చైర్మన్ కారణము కేటీఆర్ సార్ సహకారము, మల్లారెడ్డి సార్ సహకారం, ముఖ్యంగా మా చైర్మన్ సార్ సహకారం చాలా ఉన్నది సార్ ఇందులో. అయితే సో ఎలా ముందుకెళ్తారో జోడెడ్లలాగా ప్రతి విషయానికి ఏ విషయం ఉన్నా సార్ మేము కౌన్సిలింగ్ తీర్మానంగా మా కౌన్సిలింగ్ సభ్యులు అందరూ సహకారంతో, కమిషనర్ సార్ సహకారంతో, మా మల్లారెడ్డి సార్ సహకారంతో ఏ విషయం అయినా కానీ ఇది మా మొత్తం ఒక ఫ్యామిలీ లెక్కలు అనుకుంటున్నాం సార్. మేము 17 మంది సభ్యులం, టీఆర్ఎస్ సభ్యులం ఉన్నాము, ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నా, దానిలో మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. ఏ విషయమైనా మేము చర్చించిన తర్వాతనే, మా మున్సిపాల్లో తీర్మానం అయిన తర్వాతనే అన్ని విధాలా సహకరించుకుంటా మేమైతే మా చైర్మన్ సార్కి సహకరిస్తున్నాం సార్. మా గిట్ట మాతోటి కౌన్సిలర్ అందరు సహకరిస్తారు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా పోచారం మున్సిపాలిటీ మంచి అభివృద్ధిలో నడుస్తుంది సార్ ఇప్పుడైతే. సూటిగా అడుగుతా సుత్తి లేకుండా, వైస్ చైర్మన్ అంటే పక్క సీటు అనే పేరే ఉంది ఇప్పటివరకు కూడా. సో మీ యొక్క ఐడియాస్, మీ యొక్క ఆలోచనలు తీసుకుంటున్నారా? 100% సార్. ప్రతి ఒక్కటి మా సహకారం తీసుకొని మా కమిషనర్ సార్ కానీ, మా చైర్మన్ సార్ కానీ, ఏ విషయమైనా కానీ ప్రతి ఒక్కటి ఏ చెప్పినా కానీ, ఏ పని నడుస్తున్నా కానీ నాకు ఇంటిమేషన్ ఉంటుంది సార్. ఇక్కడ ఏ అభివృద్ధి అయినా కానీ ఫస్ట్ నాకు ఇంటిమేషన్ ఉంటుంది. మా కమిషనర్ సార్ మా అందరినీ కలుపుకొని పోతారు. మా లోకల్ కౌన్సిలర్ కూడా మా మంచి సహకారం ఉంది సార్. అందరం కలిసికట్టుగా పోతున్నాం సార్ ఏ విషయం ప్రతి డెవలప్మెంట్కి అయితే. మేము 18 వార్డులు, సో మరి ఇచ్చేటప్పుడు, నిధులు ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు? అంటే రాజకీయం ఏమైనా ఉందా అందులో? ఇందులో అయితే రాజకీయం ఏం లేదు సార్. మా గౌరవ పెద్దలు మినిస్టర్ సార్ ఒకటే అన్నారు, ప్రతి వార్డుకి సమానంగా బడ్జెట్ కేటాయించాలని. మేము ఫస్ట్ నుంచి గిట్ట అదే కనుకొని నడుస్తూ ఉన్నది. ఏది వార్డుకైతే ఎక్కడైతే అవసరం ఉన్నదో దాని ప్రకారమే ప్రతి వార్డుతోటి సమానంగా అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ నడుస్తూ ఉన్నాం సార్. కొంచెం ఉన్న డెవలప్మెంట్ అయిన ఏరియాలో కొంచెం తక్కువ ఉన్నది, లేని చోట అయితే ప్రతి దాంట్లో సమానంగా మాకు నడుస్తూ ఉన్నాం సార్. అటువంటి సమస్య అయితే ఏం లేదు మా దగ్గర అయితే. తెలంగాణ కొత్త రాష్ట్రం 2014లో, 2020లో కొత్త మున్సిపాలిటీ పోచారం. సో ఎప్పుడైనా మొదట ఏర్పడినప్పుడు తరతరాలుగా గుర్తుండిపోయేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు కదా, మీ ప్రణాళిక ఎలా ఉంది మరి? మేము అందు గురించే సార్, ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ అయినప్పటి నుంచి చాలా సంతోషపడతారు మా పబ్లిక్ గిట్ట, ఇక్కడ ఉన్న వాళ్ళు, మా కౌన్సిలింగ్ గిట్ట, మా కమిషనర్ సార్ గిట్ట, మా చైర్మన్ సార్ గిట్ట. మాకు విజన్ మేము ఏంటంటే కేటీఆర్ సార్ చెప్పినట్టు, కేసీఆర్ సార్ చెప్పినట్టు మేము ఇంకా ఇప్పటికైతే చాలా డెవలప్మెంట్ అయినాం. మేము మా పోచారం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కావడం చాలా అదృష్టం మాది. పబ్లిక్ గిట్ట చాలా సంతోషంగా ఉన్నారు సార్. మంచి తన బడ్జెట్ ఉన్నది, అభివృద్ధి అయితే మంచి అభివృద్ధిలో నడుస్తుంది. ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఏ సమస్యకైనా ఎదుర్కొనేందుకు మేము రెడీగా ఉన్నాం సార్. పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీలు, పిర్జాదిగూడ మున్సిపాలిటీ కావచ్చు, మేడ్చల్లో ఉన్నటువంటి మేడ్చల్ మున్సిపాలిటీ కావచ్చు. సో హరితహారంలో పిర్జాదిగూడ, అలాగే చూస్తే స్వచ్ఛ సర్వేక్షణలో మేడ్చల్ మున్సిపాలిటీ ముందుకు వెళ్తున్నాయి. మీరు పోటీతత్వం ఎలా ఉంది మరి? మేము ఇప్పుడే సార్, ఇప్పుడు వచ్చి మేము వాసానికి 18 నెలలు అవుతుంది మున్సిపాలిటీ గిట్ట. ఇంతకుముందు ఇంత ఇది లేకుండే మాకు. మేము ఇప్పుడిప్పుడే మాకు ఏంటంటే ఇంతకుముందు మా పార్క్ ప్లేస్లో మేము డెవలప్మెంట్ చేసుకోలేకపోయినాం. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండే హరితహారము.
ఇప్పుడు మా కౌన్సిలింగ్ అంతా అనుభవంతో ఉన్నాం. 18 మంది 22 మంది ఉన్నాము, 4 కోఆప్షన్ నంబర్లో 18 మంది మా కౌన్సిలర్ అంతా అనుభవంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు 4th ప్లేస్లో ఉంది సార్. నెక్స్ట్ ఇంకో 6 మంత్స్లో మాది నెంబర్ 1 ప్లేస్లో వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. హరితవరంకి నెంబర్ 1 టైం కేటాయిస్తున్నాం మేమైతే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. సో మంచినీళ్ళు తాపటంలో భగీరథ, ఉన్న చెరువులను నీటిగా సుందరీకరించడం కాకతీయ. మరి మీ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఏమైనా ఉన్నాయి అలాంటివి? మా మున్సిపాలిటీలో అయితే వాటర్ సమస్య లేదు సార్. ఇప్పుడు ఒక ఎమ్నంపేట ఐకేగూడలో కొంచెం సమస్య ఉన్నది వాసమే. అక్కడ ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ రావడంతో వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడంలో ప్రాబ్లం అయింది. ఇవాళ మేము ఆల్రెడీ కౌన్సిలింగ్లో తీర్మానం అయిపోయింది. మా మినిస్టర్ సార్ని కూడా కలవడం జరిగింది. మా మినిస్టర్ సార్ సహకారంతో, మా చైర్మన్ సార్ సహకారంతో ఒక 2 వార్డులలో ఒక వాటర్ ప్రాబ్లం ఉన్నది. అది గిట్ట అతి త్వరలో మేము కంప్లీట్ చేస్తున్నాం సార్. మా మినిస్టర్ సార్ గిట్ట ఇలా మా మున్సిపాలిటీ గిట్ట ₹1 కోటి దాకా మీకు ఎక్కడ ఏ వర్క్ ఉన్నా కానీ తీసుకురండి, నేను చేయనికి రెడీ ఉన్నామంటారు. మా కమిషనర్ సార్ కానీ, చైర్మన్ సార్ కానీ, మా మినిస్టర్ సార్ అయితే మాకు మంచి సహకారం ఉంది. అతి త్వరలో గిట్ట ఆ వాటర్ సమస్య గిట్ట లేకుండా చేస్తాం. ఇప్పుడు గిట్ట వాళ్ళకు మంజీరా వాటర్ దాపిస్తాం సార్. మా దగ్గర వాటర్ ట్యాంకర్లతోటి అక్కడక్కడ వాళ్ళకు ప్రతి ఇంటికైతే వాటర్ మంజీరా వాటర్ పోయేటట్టు ఉంది. కొన్ని డైరెక్ట్ ఇళ్ళకు గిట్ట ఒక 1 మంత్ లోపల మేము డైరెక్ట్ వాటర్ ఇస్తామని సభాముఖంగా చెప్తున్నాం సార్. ఎక్కువగా బ్యాక్వర్డ్ వర్గాలు ఉన్న సందర్భంలో కమ్యూనిటీ హాల్ మెయిన్ పాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ అయినా కానీ అందులో చేసుకునే విధంగా మరి అలాంటి కోఆపరేషన్ చేస్తున్నారా? 100% సార్. ఇప్పుడు ఆల్రెడీ మేము 3rd వార్డులో గిట్ట ఒక కమిటీ హాల్ డబల్ తోటి చేసుకున్నాం సార్, డబుల్ ఫ్లోర్ తోటి. ఇంకొకటి 4th వార్డు లక్ష్మీ నరసింహ కాలనీ, అందులోనే 3rd 11th వార్డు ఉంటుంది సార్. మంత్రి గారి సహకారంతో, మా చైర్మన్ గారి సహకారంతో దాదాపు ఇప్పటికి 25 లక్షలు కేటాయించడం జరిగింది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ చేసుకుంటున్నాము. ఇంకో మహిళా గ్రూప్ బిల్డింగ్ గిట్ట 4th వార్డులో మొన్ననే మాకు కలెక్టర్ మేడంకి అడిగితే ఇమీడియట్లీ ఇవ్వడం జరిగింది సార్. అది కూడా చేసుకుంటాము. నారేపల్లిలో గిట్ట అవుతుంది సార్. పోచారంలో అయితే ఆల్రెడీ ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో అన్నానగర్లో ఒకటి చేసేది ఉంది. అది కూడా మా చైర్మన్ సార్ సహకారంతో 100% అన్నానగర్లో గిట్ట ఒక ఫంక్షన్ హాల్ చేద్దామని అనుకుంటున్నాం సార్ మేము. సో మొత్తం ఏది చూసినా పొల్యూషన్ మేము వాటర్ కానీ గాలి కానీ సో పీడ్చలేని పరిస్థితి ఏర్పడుతున్న సందర్భంలో సో ఈ పొల్యూషన్ కాకుండా మీరు ఎలా ప్లాన్ చేస్తుంటారు? మా దగ్గర అయితే పొల్యూషన్ చాలా తక్కువ ఉన్నది సార్. దాని గురించే మేము హరితవరం ప్రోగ్రామ్ ఎక్కువ పెడుతున్నాము. మేము టౌన్షిప్లో గిట్ట చాలా పెద్ద ఎత్తున ఉన్నది సార్. టౌన్షిప్లో గిట్ట చెట్లది అదే టౌన్షిప్ ఉదాహరణగా దాన్ని తీసుకొని గిట్ట ఇప్పుడు అయ్యే కొత్త కాలనీలో కానీ కన్స్ట్రక్షన్ అయ్యే దగ్గర గిట్ట ఒక్కొక్క మేము పర్మిషన్ ఇచ్చేదాని గిట్ట ఒక ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఆ ఇంటి సరౌండింగ్గా 7-8 చెట్లు పెట్టాలని మేము ప్లాన్ వేసుకున్నాం. మా చైర్మన్ సార్ కానీ ప్రతి విషయంలో దానికైతే 100% అది చేద్దామని అనుకున్నాం. కొత్త కాలనీలో గిట్ట అన్ని చెట్లు పెట్టడం నాటినాం సార్. ఇప్పటికి మేము దాదాపు 6-7 నర్సరీలు సొంతానికి తయారు చేసుకున్నాం. మేము రాకముందు కొంచెం నర్సరీకి ప్రాబ్లం ఉండే, ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున నర్సరీలు చేస్తున్నాం. ఎక్కడ పార్క్ ప్లేస్ ఉన్నా కానీ అందులో మాత్రం మేము హరితార ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడైతే సో ఎక్కువగా ఆరు బయట మల విసర్జన గ్రామ వాతావరణం ఉంటుంది కనుక ఆరు బయట మల విసర్జన ఒకటి, ఇంకుడు గుంతల డెవలప్మెంట్. ఎందుకంటే వర్షం పడంగానే చిన్న చినుకుకే పరిగెడుతున్నటువంటి వాటర్ ఉంటుంది కనుక ఆ 2 విషయంలో ఎలాంటి ప్లాన్ తీసుకుంటారు? ఇప్పుడు ఇంకుడు గుంతలు అయితే ప్రతి కొత్త ఇంటికి వచ్చేటప్పుడు ఇంకుడు గుంతలు చేస్తున్నాం సార్. బయట మరుగుమతులు దానికి మా మున్సిపాలిటీలో ఎక్కడ లేదు సార్. ప్రతి ఒక్కరికి ఆహ్వానం చేసినాం మేమైతే. ఎక్కడైనా మా దగ్గర అసలు ఏం ప్రాబ్లం లేదు. వీకర్ సెక్షన్లో అయినా కానీ మేము డైరెక్ట్ వాళ్ళకి బాత్రూమ్ కట్టేయడానికి గిట్ట గవర్నమెంట్ నుంచి గిట్ట మా కేసీఆర్ సార్ త్రూ గిట్ట స్టిల్గా ఎక్కడైతే మా మున్సిపాలిటీలో ఇక్కడ ఒక బాత్రూమ్ లేకున్నా కానీ వాళ్ళకి మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి బాత్రూమ్ కట్టేయడం గిట్ట జరిగింది సార్. దానికి సో మార్కెట్లు జరుగుతున్న సందర్భం, కూరగాయల మార్కెట్లు అవి ఉన్న సందర్భంలో ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పటికి కూడా ప్లాస్టిక్ ఫ్రీగా చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కనుక జూటు బ్యాగులు ముందుకు తీసుకెళ్తానికి ప్లాన్కి ఏమైనా ఉన్నాయా? మేము ఎక్కిన కొత్తలోనే జూటు బ్యాగు మా ఒక్కొక్క కౌన్సిలింగ్ దాదాపు 1000 బ్యాగుల నుంచి 2000 బ్యాగుల దాకా పంచినాం సార్. మా మున్సిపాలిటీలో అసలు ప్లాస్టిక్ కవర్ అనేది సమస్య లేదు. ఏ ఒక ప్లాస్టిక్ కవర్ ఉన్నా ప్రతి మార్కెట్కి మా సిబ్బంది తిరుగుతూ ఉంటారు, మేము తిరుగుతూ ఉంటాము. వాళ్ళకు 1000 నుంచి 2000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది సార్ మా దగ్గర అయితే. సో మరి నిఘా, 3వ నిఘా అంటే కెమెరా అంటే మీ యొక్క ఇమీడియట్గా జరుగుతున్నందుకు చాలా కెమెరాలు బాగా పనిచేస్తున్న సందర్భం, సీసీ కెమెరాలు వాటి విషయంలో ఇప్పటికైతే మా దగ్గర సీసీ కెమెరాలు మా పాత విలేజ్ 11th వార్డు ఉన్నాయి సార్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. పోచారం 18 వార్డు అక్కడ ఉంది, నారపల్లిలో ఉన్నది. ఒక సీసీ కెమెరా లేని ఏరియా అంటే ఒక మా 4th వార్డు లక్ష్మీ నరసింహ కాలనీలో కొంచెం ప్రాబ్లం ఉంది. రాజీవ్ గురుకల్పలో కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అవి కూడా అతి త్వరలో మేము మొన్ననే 20 లక్షలతోటి టెండర్ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా అతి త్వరలో మా చైర్మన్ సార్ త్రూ మేము ఇంకా 1 మంత్ లోపల సీసీ కెమెరాలు గిట్ట ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుందని మేము మీకు తెలియజేస్తున్నాం సార్. పందుల ద్వారా స్వైన్ ఫ్లూ వస్తుందని, కుక్కల ద్వారా రెమెడీస్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది కనుక సో వాటి నివారణలో చర్యలు ఏమైనా ఉన్నాయి? దాని గురించి స్పెషల్గా మా చైర్మన్ సార్ ఏం చేశారంటే సార్ 16 లక్షలు కుక్కల గురించే దానికి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది.
అది ఏ పోచారం మనం మా మున్సిపాలిటీలోనే ఫస్ట్ అయింది 16 లక్షలు, అక్షరాల 16 లక్షలు. వేరే మున్సిపాలిటీ ఎక్కడైందో మాకైతే తెలియదు, కానీ మా దగ్గర అయితే నెంబర్ 1 ఉంది సార్. కుక్కల సమస్య లేకుండా ఉన్నది. పందుల సమస్య గిట్ట మా దగ్గర ఏం పెద్దగా ఏం లేదు. ఉన్నాయి కొన్ని గిట్ట మేము ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి కొంచెం అటు కొంచెం పొలాలలో కొంచెం ప్రాబ్లం అయితే వాస్తవమే. దానికంటే ఏంటంటే సార్ వీళ్ళు క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ రావడంలో ఆగిపోయింది. అవి గిట్ట మా చైర్మన్ సార్ తోటి మేము వాళ్ళతోటి గిట్ట పిలిచి మాట్లాడుకొని అతి త్వరలో అది గిట్ట సమస్య మొత్తం పరిష్కారం చేస్తామని సార్. అది ఈ యొక్క కరోనా కంటే ముందు ఎక్కువగా కూడా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి వచ్చాయి. దోమ వల్ల 60 రకాల జబ్బులు. సో మున్సిపాలిటీ కనుక బృహత్తరమ కార్యక్రమం చుట్టుముట్టు చిన్న చిన్న అడవులు ఉండటం వల్ల ఎక్కువ వస్తుంటాయి కదా, మరి అవి గుడ్లు పెట్టకుండా ఉండడానికి మందు చల్లుతున్న సందర్భంలో ప్లాన్ ఎలా ఉంది? దీనికి మేము మున్సిపల్ అయినాక సార్ కొత్త ప్లాన్ తీసుకున్నామో మా చైర్మన్ సార్, కమిషనర్ సార్ గిట్ట ఇప్పుడు ఎక్కడైతే చెరువులు వాటర్ జామ్ అవుతున్నాయో సార్, దానికి మా మున్సిపల్ సిబ్బంది స్పెషల్గా మా మున్సిపల్ సిబ్బందితోటి వాటర్ బాల్ అనేది తయారు చేయించినాము, ఆయిల్ తోటి తయారు చేస్తున్నాము. ఎక్కడైతే వాటర్ జామ్ అవుతుందో అక్కడ ఆ బాల్ వేయడం వల్ల మాకు దోమల సమస్య గిట్ట పెద్దగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ అయ్యేది గిట్ట మా తన చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఏ అపార్ట్మెంట్ ఉన్నా కానీ వాళ్ళకు ఎస్టీపీ ప్లాంట్ పెట్టుకోమని మా చైర్మన్ సార్ వాళ్ళ మీద చాలా ప్రెషర్ వేస్తారు. దోమల సమస్య అయితే ఇప్పుడు పెద్దగా లేదు సార్ మా దగ్గర అయితే. దానికి ప్లానింగ్ గిట్ట చేస్తున్నాం మేము. ఈ మున్సిపాలిటీ నుంచి కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రామాలకు లింక్ రోడ్స్ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికీ లింక్ రోడ్లు దాదాపు మేము కంప్లీట్ చేసుకున్నాం సార్. ఇంకో 2 లింకుల రోడ్లు ఉన్నాయి. పోచారం నుంచి ఇస్మాన్ ఖాన్ కూడా వెళ్ళే ఒక రూట్ ఉంది, దానికి డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి అన్నోజిగూడ విలేజ్ నుంచి యమునంపేట వెళ్ళేది ఒక రూట్ ఉంది. అది కూడా అతి త్వరలో మా చైర్మన్ సార్ సహకారంతో, కమిషనర్ సార్ సహకారంతో, మా మున్సిపల్ మొత్తం మా కౌన్సిలింగ్ తోటి ఆమోదం చేసుకొని అది కూడా కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని ఆలోచించి ఆగినాం సార్. స్టెప్ బై స్టెప్గా పార్ట్ వైజ్గా చేసుకుందామని చర్చించుకుంటున్నాం. నెక్స్ట్ కౌన్సిలింగ్లో మీటింగ్లో గట్రా పెట్టదలుచుకున్నాం. అది సో మున్సిపాలిటీ అనగానే ఎక్కువగా సీసీ రోడ్లు ఎక్కువ వేస్తారు. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా కొంచెం ప్లాన్ లేకుండా రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ కట్ చేసి డ్రైనేజ్ చేయడం కానీ, లేకపోతే ఈ ఇంటి నుంచి ఆ ఇంటి నుంచి పైప్ లైన్ తీసుకోవడం వల్ల రోడ్లు అంటే త్వరగానే ప్లాడ్ అయిపోతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. మరి అలాంటిది మీరు ముందుగా తన బృహత్తర కార్యక్రమం ఏమైనా ఉందా? మేము అందు గురించే సార్ ఒక సీసీ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ వేస్తే ముందుగానే మేము అక్కడ సర్వే చేయడం, అక్కడ అవసరం ఉందా లేదా, ఆ బీటీ రోడ్ కానీ సీసీ రోడ్ వేయకముందే పక్కపొంటి కాలనీ, కొత్త కాలనీలు అవుతున్నాయి, ఆ విలేజ్ వాళ్ళతోటి కింది నుంచి పైప్ లైన్ వేపిస్తున్నాం. ముందే పైప్ లైన్ వేసిన తర్వాతనే మేము సీసీ రోడ్ వేపిస్తున్నాం. ఒకవేళ దాని తర్వాత గిట్ట ఎమర్జెన్సీ వాళ్ళు ఏమైనా కటింగ్ ఉంటే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చి వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఒక కటింగ్ గురించి మా దగ్గర 12,000 రూపీస్ అడ్వాన్స్ పెడుతున్నారు. దాని తర్వాతనే ఆ కంప్లీట్ అయిపోతున్న తర్వాత వాళ్ళే కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వడం అవుతుంది మాకు. తీగల పరిస్థితి బాగా ఎక్కువ, 3 తీగలు 4 తీగలు ఈ మధ్యలో అంటే ఈ కరెంట్ పిల్లర్ వల్ల కిందికి జాగటం కానీ ఎక్కువ కూడా అంటే వైర్ సిస్టమ్ అక్కడక్కడ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఇండ్ల ముందుకు రావటం కానీ ఇలాంటి గుర్తించి తీసేసిన అవకాశాలు ఉన్నాయి. ఇవి మొన్ననే మేము పట్టణ ప్రగతిలో మాట్లాడుకున్నాము. మా చైర్మన్ సార్ ఏం చేశారంటే సార్ కలెక్టర్ గారి ఆర్డర్తోటి కలెక్టర్ గారికి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. దానికి మాకు కొంచెం కరెంటు సమస్య మీద అయితే చాలా ప్రాబ్లం ఉంది. వాస్తవానికి కొంచెం మన కరెంట్ డిపార్ట్మెంట్ ఒకటే మాకు ట్రబుల్ ఉంది మా పోచారం మున్సిపాలిటీలో. దానికి అతి త్వరలో చేసుకుంటాం. మొన్న డిఈ గిట్ట వచ్చారు సార్, హామీ ఇచ్చారు, గల్లీలన్నీ తిరిగారు. ఎక్కడైనా పాడైపోయిన పోలు ఉన్నాయో అవి సరి చేస్తామన్నారు. వాళ్ళు మొత్తం లూజ్ ఉన్న వైర్ల గిట్ట టైట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కొన్ని ఇప్పుడు ఫస్ట్ దశగా పోచారం మున్సిపాలిటీకి అయింది. మా పాత అన్నజూడ విలేజ్కి గిట్ట అయింది సార్. 4th 5th వాళ్ళ కొంచెం అయింది. ఇంకొక అదర్గా 18 వాళ్ళలో వర్క్ ఉన్నది, వాసమే అది గిట్ట అతి త్వరలో మేము కంప్లీట్ చేస్తాం సార్. అది సో ఎక్కువ చెత్త చెదారము ఈ యొక్క కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉన్న దగ్గర చుట్టుముట్టు వేయడం కూడా జరుగుతుంది, చూస్తూనే ఉంటాం మనం అక్కడ. సో దాని కింద గడ్డి కూడా పెట్టడం, కొంతమంది ఇప్పుడు ఈ కరెంటు పోల్ల కిందనే చెట్లు పెడుతారు హరితార కార్యక్రమం అని చెప్పి, అవి పెరిగినవి కూడా కట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి ముందుగా అబ్జర్వ్ చేసే అవకాశం ఉందా? మా పోచారం మున్సిపాలిటీలో సార్ మేము ఎందుకంటే ఏ రాత్రి కరెంటు పోయినా కానీ కరెంటు వాళ్ళు రావడానికి ఇబ్బంది ఉంటుందని మా సిబ్బందితోటి మేము దగ్గరుండి చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా పోచారం ట్రాన్స్ఫార్మర్ దగ్గర చెట్లు పెట్టడం కానీ కింద కచరా ముళ్ళ చెట్లు కానీ ఏది ఎక్కడ ఉండదు సార్. 100% ఇది. ఎందుకంటే మేము ఎప్పుడప్పుడు ఎందుకంటే ఏ రాత్రికైనా మా కరెంటు అయిందంటే ఇమ్మీడియట్లీ మాకు ఫోన్ వస్తుంది, మేము ఆ టైంకి వెళ్ళాలి అక్కడికి. మేము వెళ్ళిన తర్వాతనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి మేమే దగ్గరుండి ప్రతిరోజు అది మంచిగా నీట్గా క్లీన్గా చేసుకోవడం అవుతుంది. సో ఈ సిటీకి దగ్గరలో ఉంది కనుక ఇక్కడ ఇటంకలు ఏమైనా జంతువులు కలబెరాలు దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఎక్కువ వేసే సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం మనం. సో ఇక పుట్టగొడగలాగా మటన్ షాపులు, చికెన్ షాపులు వస్తున్న సందర్భంలో వాటి యొక్క చెత్తా చెదారం కూడా ఊరికి దగ్గరలోనే వేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి వల్ల కూడా ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో వీటిని ఎలా పరిరక్షిస్తారు? దీని గురించే సార్ స్పెషల్ డ్రైవ్ పెట్టారు మా చైర్మన్ సార్ గారు, మా కమిషనర్ సార్ కానీ. ఒక మార్నింగ్ ఒక ట్రాక్టర్ స్పెషల్గా వీళ్ళకే
ఏది ఎక్కడైతే చికెన్ షాపు మటన్ షాప్ ఉందో ఆ చెత్త వాళ్ళ దగ్గరకి వెళ్ళి మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. బై ఛాన్స్ ఎవరైనా బయట వేసిరంటే 10,000 రూపాయల ఫైన్ మా మున్సిపాలిటీ నుంచి అసలు చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒకళ్ళు వేసిరు తెలియకుండా, వాళ్ళ దగ్గర గిట్ట 10,000 రూపాయలు మేము తీసుకున్నాము. అప్పటి నుంచి ఎవరు వస్తలేరు. ఇప్పుడైతే విజయనాయక్ గారు కరోనా సమయంలో ఏమైనా సహకారాలు అందించారా మున్సిపాలిటీలో? మేమైతే సార్ మా సొంత డబ్బులతోటి ప్రతి ఇంటికి తిరగడము, వాళ్ళ కూరగాయలు పంచడము, మినిస్టర్ సార్ సహకారంతో, మా చైర్మన్ సార్ సహకారం కౌన్సిలింగ్ తోటి ఎవరైతే ఏం లేదో వాళ్ళకు బియ్యం పంచడము, కూరగాయలు పంచడం, ఇంటింటికి తిరిగి ఏ ఆపద వచ్చినా కానీ వాళ్ళకు ఉన్నారంటే మేము ఏ రోజు గిట్ట కరోనాకు భయపడలే. మా కౌన్సిలింగ్ సభ్యులు కానీ, మా చైర్మన్ సార్ కానీ, కమిషనర్ సార్ కానీ మేమైతే కరోనాతోటి ఎనీ టైం పబ్లిక్లోనే ఉన్నాం సార్. ఇప్పుడు దాకా అయితే మేము కరోనా వచ్చిందంటే వేరే తన భయపడ్డారు, కానీ మా మున్సిపాలిటీ అట్లే లేదు. వాళ్ళకు మేము డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళకి ధైర్యం చెప్పడము, వాళ్ళకి ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా కానీ సొంతంగా మా పైసలతోటి గట్ట వాళ్ళకి సాయం చేసినాం మేము చాలా. నాకు వ్యాక్సినేషన్ వేసుకుంటా నేను సెకండ్ డోస్ గిట్ట అయిపోయింది, మా ఫ్యామిలీ మొత్తం సెకండ్ డోస్ గిట్ట అయిపోయింది సార్. సో కరోనా వచ్చిన వాళ్ళకు సహాయ సహకారాలు చేశారు కదా, మరి వాళ్ళకు వ్యాక్సినేషన్ వేసుకోండి అని చెప్పి చాలామంది భయపడ్డారు ఫస్ట్లో, ఎందుకంటే తాగితే ఏమైనా అవుతుందో తాగిన వేసుకోవాలంటే. అలాంటి వాళ్ళ మీద దృష్టికి వస్తే ఎలాంటి కోఆపరేషన్ చేశారు? వాళ్ళకి మేము ఇంటింటికి తిరుగుతున్నాం సార్. ఎవరైతే లేరో వాళ్ళకి బల్మికి తీసుకుపోయి గిట్ట మేము వేపిస్తున్నాం. ఇప్పటికీ నా వాళ్ళు వచ్చేసి 80%, 85% కంప్లీట్, సెకండ్ డోస్ కంప్లీట్ అయింది సార్. ఇంకో 10% ఉంది. ఏంటంటే వ్యాక్సినేషన్ సెకండ్ డోస్కి 100 days టైం పడుతుందని కొంచెం ఆగిరు సార్. అది కూడా అతి త్వరలో మేము కంప్లీట్ చేసుకుంటాం. నాకు సార్ అనిపించుకుంటాడా, అన్న అనిపించుకోవడానికి మంచిగా ఉంటుందా? మాకు సార్ ఇవ్వాలన్నారు సార్, అన్ననే పిలుస్తారు, తమ్ముడు అన్నట్టే ఉంటుంది సార్. మాకైతే సార్ అనేది అసలు లేనే లేదు సార్ మా దగ్గర. సో అంటే మీరు అన్యూయంగానే వైస్ చైర్మన్ అవుతారు అనుకున్నారా? అస్సలు నేను వైస్ చైర్మన్ అవుతానని అనుకోలేదు సార్. మల్లారెడ్డి సార్ సహకారము, మా చైర్మన్ గారి సహకారంతో నేను వైస్ చైర్మన్ అయినా సార్. కౌన్సిలరే అవుతానని అనుకున్న వాస్తవానికి మా మల్లారెడ్డి సార్ సహకారంతో, చైర్మన్ సార్ సహకారంతో, మా కౌన్సిలింగ్ సభ్యుల సహకారంతో అందరూ ఏకగ్రంగా నన్ను వైస్ చైర్మన్ చేశారు సార్. ఎలా అనిపిస్తుంది 18 నెలలు? చాలా సంతోషం ఉంది, నాకైతే చాలా సంతోషం ఉంది సార్. ఏం ప్రాబ్లం లేదు. మా కౌన్సిలింగ్ సభ్యులు అంతా మాకు అందరూ మంచిగా కలిసి ఉంటాం కాబట్టి మాకు ఎత్తుంటే ఇబ్బంది లేదు. అంతా కలిసి కట్టుకుంటాం. మా దగ్గర వర్గ విభేదాలు ఏం లేదు. అంతా మాది ఎట్లా అంటే అన్నదమ్ముల వరుస, పటేల్ కాకా కొడుకుల వరుస ఉన్నది. మాకు అసలు ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. ఎలక్షన్లు అప్పుడే రాజకీయం అంటారు? ఎలక్షన్ అప్పుడే రాజకీయం సార్. దాని తర్వాత ఏం లేదు. మాతోటి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు గిట్ట గెలిచిన వాళ్ళు గిట్ట మేమంతా కలిసిమెలిసి ఉంటాం కానీ సార్. మాకు ఇటువంటి వర్గపూర్లు ఇక్కడ ఏం లేదు సార్ మా దగ్గర అయితే. కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఇదే చాలా పెద్ద కోరిక. నిమ్మలం ఉన్నాం ఇప్పుడైతే. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? అసలు ఖాళీగా ఉంటారా? మాకు మార్నింగ్ 5:30కి లేస్తుంది సార్. మేమైతే ఖాళీ టైం అంటే ఇక టైం ఇక్కడ సరిపోదు సార్. పొద్దుగా లేస్తేనే మా చైర్మన్ సార్ ఒక దిక్కు, మా కమిషనర్ సార్, మేము ఖచ్చితంగా మార్కెట్లో ఉంటాం. డైలీ ఒక వార్డుకి వెళ్ళాలి ఖచ్చితంగా. 9:30, 10 అవుతుంది సార్. 10:30 తర్వాత మళ్ళీ ఆఫీస్ రావడం, ఇవే మాకు టైమే సరిపోదు. 7:30, 8 o'clock దాకా మేము పబ్లిక్ నుంచే తిరుగుతూ ఉంటాం. బక్రీద్ పండుగ, బక్రీద్ అండ్ బోనాల పండుగ కూడా వస్తుంది కదా, ప్రజలు బయటికి బాగా వెళ్తుంటారు, మరి మాస్కులు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ కోసం ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడైతే మేమంతా ఉన్న మా వాళ్ళలో అన్ని 18 వాళ్ళలో అంతా క్లీన్గా అవుతుంది సార్. వాళ్ళకి మేము కూడా ఇంతకుముందు ఇంటికి తిరిగి గిట్ట మాస్కులు చేయడం జరిగింది. ఇప్పుడు గిట్ట మేము పబ్లిక్లో ఏమంటున్నామంటే సింగిల్గా వెళ్ళి సింగిల్గా రావాలి. బయటికి వెళ్ళినామంటే రాగానే కాలు చేతులు మంచిగా కడుక్కోవాలి, శానిటైజర్ వెంబడి పెట్టుకోండి, డబుల్ మాస్క్ వెళ్ళని బయటికి వెళ్ళాలని చెప్తున్నాం. డబుల్ మాస్క్ ఉంటేనే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలని అంటున్నాం మేమైతే. సో మా టీవీ తరపున కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? మేము కేటీఆర్ సార్ బర్త్డేకి అయితే సార్ చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటారు. మా చైర్మన్ సార్ కానీ, మా కౌన్సిలింగ్ సభ్యులు కానీ, కోఆప్షన్ నంబర్ గిట్ట దాదాపు మేము 4,000 నుంచి 5,000 మొక్కలు నాటాలని ప్లాన్ వేసుకున్నాం. అంత ప్రణాళిక అంత సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ హోల్ తీయడం అవన్నీ అయిపోయింది సార్. 24 రోజే ఆ రోజు గ్రాండ్గా చేద్దాం, చాలా పెద్ద ఎత్తున చేయాలి. పోచారం మున్సిపాలిటీకి నెంబర్ 1గా తీసుకురావాలి. కేటీఆర్ సార్కి మంచిగా బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని గిట్ట చెప్పాల్సుకున్నాం సార్. ఆ రోజు మేము అన్ని మున్సిపాలిటీ కంటే చాలా పెద్ద ఎత్తున చేద్దామని అనుకుంటున్నాం. రాజకీయ జీవితం కొనసాగిస్తారా? ఇక అది ముందు చెప్పలేం సార్. అది దేవుని దయవల్ల ఎట్లా ఉంటుందో అది ఏం చెప్పలేం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మరి వైస్ చైర్మన్, పోచారం వైస్ చైర్మన్ నానావతి రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. చక్కటి అంశాలు అడిగాను. చాలా విషయాల్లో కూడా మున్సిపాలిటీ అనగానే కుక్కల బెడద, పందుల బెడద, దోమల బెడద, అలా చూసినట్టు డ్రైనేజీ వ్యవస్థ, మరి సీసీ రోడ్ల వ్యవస్థ కూడా కొంచెం ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయిన విషయాలు అన్నీ కూడా చక్కగా అంటే ఒక డిఫరెంట్ వేలో తనని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. చాలా సానుకూలంగా గత 4 రోజుల నుంచి కూడా బిజీ ఉన్న సందర్భంలో ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. అన్ని విషయాలలో మరి గౌరవ చైర్మన్ గారి కోఆపరేషన్ చేస్తూ, కౌన్సిలర్ల కోఆపరేషన్ చేస్తూ, అలాగే మల్లారెడ్డి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్తామని తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు, మేడ్చల్, పోచారం.